హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు బ్లాగ్. సో రోజంతా ఎలాంటి ఫుడ్ తీసుకొని నేను వెయిట్ లాస్ అయ్యాను, వెయిట్ లాస్ తో పాటు నా హెయిర్ ఫాల్, స్కిన్ కేర్ ఎలా ఇంప్రూవ్ అయింది అనేసి సో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నాకు చాలా హెయిర్ ఫాల్ ఉంది. హెయిర్ ఫాల్ కూడా ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ అయింది అండ్ స్కిన్ కూడా మంచిగా గ్లోయింగ్ అయింది. వెయిట్ ఎక్కువ ఉన్నాను, వెయిట్ కూడా మంచిగా వెయిట్ రెడ్యూస్ అయ్యాను అండ్ పీసీఓడి ప్రాబ్లం కూడా క్యూర్ అయ్యి ఇర్రెగ్యులర్ గా ఉండే పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తుంది. సో వీటికి ఇవన్నీ సాల్వ్ చేసుకోవడానికి నేను ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, 1 డే ఫుల్ మీల్ ప్లాన్ దీంట్లో షేర్ చేస్తాను. సో ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా షార్ట్ గా ఉంటుంది, మంచి ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది వెయిట్ లాస్ గురించి, లేదా హెయిర్ లాస్ అవుతున్నా, మీకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నా, హెయిర్ డల్ గా ఉన్నా, డ్రై గా ఉన్నా, సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ హెల్తీగా ఉంటుంది, మీ స్కిన్ కూడా హెల్తీగా ఉంటుందో ఈ వీడియోలో చూసేయండి. మార్నింగ్ ఎప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదో ఒక ఫ్యాట్ కట్ డ్రింక్తోనే స్టార్ట్ చేస్తాను. నేను ఫాలో అవుతూ ఉండేది వచ్చేసి 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో 16 hours ఫాస్టింగ్ ఉండాలి, 8 hours మాత్రమే తినాలి. సో 10 నుంచి స్టార్ట్ చేస్తాను. 10 to 6 మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఈటింగ్ పీరియడ్. 6 తర్వాత తినకూడదు అనమాట. సో మార్నింగ్ 10కి ఫస్ట్ ఏదో ఒక మంచి హెల్తీ డ్రింక్తోనే స్టార్ట్ చేస్తాను. నేను ఛానల్లో చాలా ప్లేలిస్ట్లో మీరు వెళ్ళి చూస్తే చాలా ఫ్యాట్ కట్ డ్రింక్స్ ఉంటాయి, అవి ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే మేథీ సీడ్స్ని, మెంతుల్ని వాటర్లో బాయిల్ చేసేసి పెట్టేశాను. అది కొద్దిగా చల్లారేంత వరకు, కొద్దిగా వామ్గా అయ్యేంత వరకు పక్కన పెట్టేసి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ తీసుకున్నాను, దీంట్లో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకున్నాను. మనకు కావాల్సిన నట్స్ అన్నీ యాడ్ చేసుకొని, ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ పెట్టుకొని మనం వర్కౌట్స్ ఫినిష్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. 10కే ప్రిపేర్ చేసేస్తాను. వర్కౌట్స్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తింటాను. వర్కౌట్స్కి ముందు నేను మేథీ సీడ్స్, ఈ మెంతులు వచ్చేసి ఉడకపెట్టిన మెంతులు నీళ్ళని, ఆ వాటర్ని తీసుకుంటాను. అది డయాబెటీస్కి చాలా మంచిది. ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు ఉంటారు కదా, మదర్స్కి వచ్చేసి మిల్క్ ప్రొడక్షన్ని, ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుంది. వెయిట్ లాస్ కూడా చాలా మంచిది, ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది, పెయిన్ రిలీఫ్ కూడా చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే మేథీ సీడ్స్ తీసుకోవడం వల్ల మన హెయిర్ కూడా చాలా మంచిది. నెక్స్ట్ ఫ్యాట్ కట్ డ్రింక్ తీసుకున్న తర్వాత ఒక 30 to 40 minutes అనేది ఖచ్చితంగా వర్కౌట్స్ చేయాలి. వర్కౌట్స్ వెయిట్ లాస్కే కాదు, మీకు వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్కి చాలా మంచిది. స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, అప్పుడే హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఎక్సర్సైజెస్ అనేది, వర్కౌట్స్ అనేది మనం వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి, ఫిట్గా ఉండడానికే కాకుండా మన హెయిర్ గ్రోత్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళు కూడా వర్కౌట్స్ చేయడానికి ట్రై చేయండి. చిన్న చిన్న సింపుల్ వర్కౌట్స్ చేశారనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటేనే మీకు మంచి న్యూట్రియంట్స్ అన్నీ తీసుకోవడానికి బాగుంటుంది. న్యూట్రియంట్స్ అన్నిటినీ అలౌ చేస్తుంది అనమాట, బాడీ అలౌ చేస్తుంది. సో ఎప్పుడు కానీ హెయిర్ ఫాల్ ఉంది అనే వాళ్ళు, సడన్గా హెయిర్ ఫాల్ వస్తుంది అంటే మీ రొటీన్ ఏదో సడన్గా చేంజ్ అయి ఉంటుంది. సో ప్రాపర్ స్లీప్ ఉండేలాగా చూసుకోండి, హెల్తీ ఫుడ్ తినండి, మంచిగా వర్కౌట్స్ చేయండి, వాటర్ తీసుకోండి. ఎక్కువ ప్రోడక్ట్స్ అంతా యూజ్ చేయదండి. ప్రోడక్ట్స్ అన్నీ యూజ్ చేయడం వల్ల మీకు ఆ టైంకి వచ్చి కరెక్ట్గానే ఉంటుంది అనమాట. ఆ టైంకి హెయిర్ ఫాల్ తగ్గచ్చు, కానీ మళ్ళీ కొన్ని రోజులకి నార్మల్ అయిపోతుంది. సో హెయిర్ ఫాల్ కానీ, స్కిన్కి, వెయిట్ లాస్కి అన్నిటికీ మీరు ఒక్కటే చేయాలి, మీరు రొటీన్ని చేంజ్ చేసుకోవాలి. రొటీన్ చేంజ్ చేసుకోవడం అంటే హెల్తీ ఫుడ్ తినడం, కొద్దిగా వర్కౌట్స్ చేయడము, మంచిగా రెస్ట్ తీసుకోవడం, వాటర్ తీసుకోవడం, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండడం. సో వర్కౌట్స్ ఒక 30 to 40 minutes చేస్తాను డ్రింక్ తీసుకున్న తర్వాత. సో 10కి తాగేస్తాను, 10:40 వరకు వర్కౌట్స్ అలా చేస్తాను. నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను. వర్కౌట్స్ అయిపోయిన తర్వాత మార్నింగ్ తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ చాలా హెల్తీగా ఉండేలాగా చూసుకోండి, ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా చూసుకోండి. సో మంచిగా నట్స్ అన్నీ తీసుకోవడానికి ట్రై చేయండి, ఏదో ఒక ఫ్రూట్ తీసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే ఓట్స్లో నాకు నచ్చిన నట్స్ అన్ని యాడ్ చేసుకున్నాను. చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ కొద్దిగా యాడ్ చేసేసుకొని, ఒక బనానా, ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు, బనానా అనేది కాదు. సో బనానా అయితే కొంచెం బాగుంటుంది, ఈజీగా అవైలబుల్లో ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ బనానా ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ ఫ్లాక్ సీడ్స్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటాను. ఫ్లాక్ సీడ్స్ వచ్చేసి మన డైజెస్టివ్ హెల్త్ని మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది, కాన్స్టిపేషన్ని రిలీవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది, చాలా మంచిది ఇది. ఫ్లాక్ సీడ్స్ తీసుకోవడానికి చాలా ట్రై చేయండి. మీకు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే
రెడ్యూస్ అవడానికి ఫ్లాక్స్ సీడ్స్ అనేది బాగా యూజ్ అవుతుంది. డైలీ 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆఫ్టర్నూన్ లంచ్కి నేను వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ కానీ నెక్స్ట్ ఏమంటారు చిరుధాన్యాలు కానీ తీసుకోవడానికి, మిల్లెట్స్ కానీ తీసుకోవడానికి ట్రై చేస్తుంటాను. సో నార్మల్గా ఏ కర్రీస్ చేసుకుంటామో ఆ కర్రీస్ రైస్ కంటే మన వెజిటేబుల్స్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. సో 1:1 రేషియోలో అన్న తీసుకోండి. అట్లీస్ట్ ఎంత రైస్ తీసుకుంటున్నారో అంత వెజిటేబుల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ స్నాక్స్ నేను ఈవినింగ్ ఒక 4కి అలా ఏం చేస్తానంటే ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటాను. సో ఈరోజు వచ్చేసి గోవా తీసుకున్నాను. గోవా వల్ల కూడా బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. చాలా మంది వచ్చి ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. మన సరౌండింగ్స్లో ఉండే ఫ్రూట్స్ తినడం వల్ల కూడా మనకి చాలా మంచిది అనమాట. బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఇది కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే హార్ట్ హెల్త్కి చాలా మంచిది. మెన్స్ట్రేషన్స్ టైంలో కొద్దిగా పెయిన్ రిలీఫ్ అవడానికి గోవా చాలా బాగా హెల్ప్ అవుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా మంచిది, ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సో గోవా తీసుకోవడం వల్ల మన స్కిన్ కూడా చాలా మంచిది అనమాట. నెక్స్ట్ ఈవినింగ్ ఎప్పుడు చెప్పాను కదా నేను 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నానని. సో 6 లోపలే ఏదో ఒకటి తినేసేయాలి. 5:30 కల్లా నేను ఒక ఫ్రూట్ తీసుకుంటున్నాను. ఈ డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటున్నాను. డ్రాగన్ ఫ్రూట్ ఒకటి వచ్చి 150 రూపీస్ అలా పడుతుంది మనకి. ఒక ఫ్రూట్ ఫుల్గా తీసుకుంటున్నాను. ఒక ఫ్రూట్ ఏం సరిపోతుంది అనుకుంటారు, చూడండి ఒక బౌల్కి ఫుల్ వస్తుంది. దీంట్లో విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీకి కూడా చాలా మంచిది. ఇమ్యూన్ సిస్టమ్ని మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. దీంట్లో ఐరన్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఐరన్ చాలా ఇంపార్టెంట్. హెయిర్ ఫాల్ అవుతుందంటే మీకు కరెక్ట్గా కాల్షియము ఐరన్ ఉందా లేదా అనేసి చెక్ చేసుకోండి. కొన్ని టైమ్స్ మనము ఇయర్లీ వన్స్ ఫుల్ బాడీ చెకప్ చేసుకుంటే మనకి ఏమేం డెఫిషియన్సీ ఉంది అని తెలుస్తుంది. దాన్ని బట్టి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కానీ షార్ట్ కట్స్ యూస్ చేయొద్దండి. హెయిర్ ఫాల్ కానీ స్కిన్కి కానీ ప్రోడక్ట్స్ యూస్ చేయడానికంటే మంచిగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోండి. మీరు అనుకున్న దానికంటే బెటర్ రిజల్ట్స్ ఉంటుంది. సో చూసారు కదా, చాలా ఈజీగానే ఉంటుంది. మనకు అవైలబుల్లో ఉండే వాటితోనే జస్ట్ ఆయిలీ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేసేసి కొద్దిగా హెల్తీగా తీసుకొని కొంచెం వర్కౌట్స్, కొద్దిగా డీటాక్స్ వాటర్, హెల్తీ డ్రింక్స్ ఇవి తీసుకుంటే సరిపోతుంది. మంచిగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల వెయిట్ లాసే కాకుండా మిగతా ఏవన్నా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా క్యూర్ అయిపోతుంది. ఎక్కువ మందికి హెయిర్ ఫాల్. సో హెయిర్ ఫాల్ గురించి చాలా మంది వరీ అవుతుంటారు. నెక్స్ట్ స్కిన్ వచ్చి మేము ఎన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసినా కూడా స్కిన్ అనేది మంచి హెల్తీగా లేదు, హెల్తీ కండిషన్ లో లేదు అని చెప్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడు కానీ స్కిన్ హెల్తీగా ఉండాలన్నా, మీ హెయిర్ స్ట్రాంగ్ గా ఉండాలన్నా ప్రోడక్ట్స్ యూజ్ చేయడం స్టాప్ చేసి హెల్తీ ఫుడ్ తీసుకోండి. సో ఏ తింటే మంచి ఫుడ్ తినడం వల్ల ఇన్సైడ్ నుంచి వచ్చే ఆ హెల్తీనెస్, ఆ స్ట్రాంగ్నెస్ వచ్చి ఎక్కువగా మంచిగా ఉంటుంది. ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మీకు ఆ మినిట్ సో అప్పటికి ఇది మంచిగా ఉండొచ్చు, కానీ మళ్ళీ అది పర్మనెంట్ గా ఉండదు. సో ఎప్పుడు కానీ మీరు తీసుకునే ఫుడ్ వల్ల మీ స్కిన్, హెయిర్ మంచిగా ఉండడానికే ట్రై చేయండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు అనుకున్న దానికంటే ఇంకా గ్లోయింగ్ గా ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చింటే లైక్, షేర్, కామెంట్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.